ఇప్పుడు ఈ తాలీమే-హునర్లో షీ ఈస్ గోయింగ్ టు బికమ్ ఐఐటి. షీ విల్ బి ప్రౌడ్ ఫర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్ అండ్ ఇండియా. ఇప్పుడు వీళ్ళు రాయబోయే ఎగ్జామ్స్ నేషనల్ వైడ్ ఎగ్జామ్ కాంపిటీషన్ చేయబోతున్నారు. దట్ ఈస్ ది రీజన్ ఇంత రెసిడెన్షియల్లో ఎందుకు పెడుతున్నామంటే, మళ్ళా మాకు తెలుసు మధ్యతరగతి కుటుంబాల్లో ఇళ్లల్లో ఇది ఉండదు. అందుకోసం వీళ్ళకి రెసిడెన్షియల్ పెట్టాము. అమ్మాయిలు చాలా తక్కువ మంది వస్తారనుకున్నాము. 41% అమ్మాయిలే వచ్చారు రెసిడెన్షియల్కి. ఐఎమ్ సో హ్యాపీ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. బాత్ కర్ సక్తే అమ్మాయి దగ్గర తీసుకోవచ్చు. నమస్కారం, నా పేరు కరీనా. నేను ఏపీ మోడల్ స్కూల్ దుత్తలూరులో 10వ తరగతి వరకు చదివాను. నాకు 10th క్లాస్లో 594 వచ్చాయి. ఆ తర్వాత తాలీమ్-హునర్ టెస్ట్ అనేది ముస్లిం వక్ఫ్ బోర్డ్ వాళ్ళు పెట్టారు. దాంట్లో నేను సెలెక్ట్ అయ్యాను. నా ర్యాంక్ 71. ఇదంతా చేసినందుకు అబ్దుల్ అజీజ్ సార్కి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే నెల్లూరు ధనలక్ష్మీపురం అనేది 2 లక్షల వరకు కట్టాల్సిన కాలేజ్, కానీ నాకు దాంట్లో ఫ్రీ సీట్ అనేది వచ్చింది. కాబట్టి అబ్దుల్ అజీజ్ సార్కి అండ్ వక్ఫ్ బోర్డ్ మెంబర్స్కి, దీనికి సహాయకులైన ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. నేను ఏదైతే నా లక్ష్యం అనుకున్నానో అది సాధిస్తాను అని నేను నమ్ముతున్నాను. వారు ఇదంతా చేసినందుకు వారికి చాలా థ్యాంక్స్. మా పేరెంట్స్ కూడా చాలా హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. అస్సలాము అలైకుం రహమతుల్లాహి బర్కాతు. రాష్ట్ర చరిత్రలో, దేశ చరిత్రలో ఒక నూతన అధ్యయనం. రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారు తాలీమే-హునర్ పేరుతో 250 ముస్లిం బిడ్డలకు ఈ దేశంలో ఐఏఎస్లు, ఐపీఎస్లు, అలాగే పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు చదివేటువంటి పిల్లకాయల దగ్గర చదివేటువంటి కాలేజీలలో ఈ యొక్క ముస్లిం బిడ్డలకు రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ తరఫున తాలీమే-హునర్కి సంబంధించినటువంటి ఈ యొక్క 250 మంది పిల్లకాయలు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వారికి అక్కడ చదివించడం జరుగుతుంది. అదే కాదు, రెసిడెన్షియల్ కాలేజ్, ఏసీ క్యాంపస్, జేఈ, నీటు, అడ్వాన్సు, మెయిన్స్ ఇలాంటి అన్ని ప్రోగ్రామ్స్లో వాళ్ళకు మంచి ఉత్తీర్ణత సాధించే విధంగా ఈ పూర్తిగా 250 మంది పిల్లకాయలకు ఆ యొక్క రెసిడెన్షియల్ కాలేజీలు స్థానం కల్పించడం జరిగింది. దాదాపు 7,362 మంది అప్లై చేస్తే 6,605 మంది ఈ యొక్క ఎగ్జామ్ కండక్ట్ చేశారు. అంటే రాష్ట్రంలో, దేశంలో ఎంతమంది ముస్లిం మైనారిటీ పిల్లకాయలు చదువులు ముందుకు సాగిపోవాలి, రాబోయేటువంటి రోజుల్లో మేము ఉన్నతమైన చదువులు చదవాలని ఎంతమంది ఆశ చూస్తున్నారో ఆలోచించండి. దాంట్లో 250 మందికి సెలెక్ట్ చేసి మంచి ర్యాంకులు సాధించినటువంటి పిల్లకాయలు, సామాన్య మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చినటువంటి పిల్లలు, ఏదైతే గవర్నమెంట్ స్కూల్లో వచ్చినటువంటి పిల్లకాయలు, ఆటో డ్రైవర్లుగా, కార్మికులుగా, బేల్దార్ మేస్త్రీలుగా, కార్ డ్రైవర్లుగా ఉండేటువంటి పిల్లకాయలకి ఈరోజు రాష్ట్ర వక్ఫ్ బోర్డు నుంచి వారికి చదివిస్తున్నారంటే ఈ దేశ చరిత్రలో ఒక నూతన అధ్యయనం. పదే పదే చెప్తా ఉంటాం, అబ్దుల్ అజీజ్ గారు ఏం చేసినా ఒక మార్క్ క్రియేట్ చేస్తాడని. 5 సంవత్సరాల మేయర్ కాలంలో ఎన్నడూ లేని విధంగా కనీవిని ఎరిగిన రీతిలో నెల్లూరు నగర కార్పొరేషన్ అభివృద్ధి పరచడం. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో వచ్చినప్పుడు 2019 నుంచి 24 వరకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను, పార్టీని ఆయన తీసుకొని వచ్చి చూపించినటువంటి చొరవ, కార్యకర్తలను కాపాడిన విధానం. ఈరోజు రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్గా దేశ చరిత్రలోనే వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అంటే ఎలా ఉండాలి అంటే అబ్దుల్ అజీజ్ లాగా ఉండాలి అని చెప్పుకునేటువంటి, గర్వంగా చెప్పుకునేటువంటి పరిస్థితి. కాబట్టి నేను పదే పదే ప్రతిసారి కూడా చెప్తానే ఉంటా, ఏదైనా సాధించాలి అంటే అబ్దుల్ కలాం గారు సాధిస్తే మరో అబ్దుల్ కలాం రావాలి, చంద్రబాబు నాయుడు గారు సాధిస్తే మరో చంద్రబాబు నాయుడు రావాలి, అలాగా అబ్దుల్ అజీజ్ సాధిస్తే అబ్దుల్ అజీజే రావాలే తప్ప మరొకరు రాబోరు అని చెప్పేసి పదే పదే చెప్తుంటారు. కాబట్టి ఈరోజు ఇంత పెద్ద మంచి కార్యక్రమం చేసినటువంటి తాలీమే-హునర్ లాంటి కార్యక్రమం చేసినటువంటి అబ్దుల్ అజీజ్ గారికి నెల్లూరు నగరంలో, రూరల్లో ఉన్నటువంటి ముస్లిం మైనార్టీ నాయకులు వారందరితో పాటు ఈరోజు వారి నివాసంలో వచ్చి వారికి పౌర సన్మానం చేసుకుంటారు. ఎందుకంటే అబ్దుల్ అజీజ్ గారికి చేస్తున్నటువంటి సన్మానం కాదు, ముస్లిం జాతికి చేస్తున్నటువంటి సన్మానం, ముస్లిం యొక్క ఉన్నతి కోసం చేస్తున్నటువంటి సన్మానం, ముస్లిం బిడ్డల కోసం చేస్తున్నటువంటి సన్మానం, ముస్లింల యొక్క స్థితిగతులు మారడానికి చేస్తున్నటువంటి సన్మానం. కాబట్టి మళ్ళీ చెప్తున్నాం, ఈ యొక్క కార్యక్రమంలో మమ్మల్ని అందరినీ భాగస్వామ్యం చేసినటువంటి అబ్దుల్ అజీజ్ గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుస్తూ రాబోయే రోజుల్లో
మరిన్ని ఉన్నతమైన కార్యక్రమాలు అబ్దుల్ అజీజ్ గారు చేయాలని చెప్పేసి వారికి వెన్నంటిగా మేమంతా నడుస్తామని చెప్పేసి తెలియపరుస్తూ సెలవు తీసుకున్నాం. నమస్కారం.